ఒకవేళ ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానంలో ఇంకెవరై ఇతర ఎమ్మెల్యేలు ట్రై చేసినా కూడా, లేకపోతే వారెవరైనా ఈ రకంగా మాట్లాడినా కూడా ఇంత హాట్ టాపిక్ కాకపోయేదేమో. బికాజ్ ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేశాడు, నేను కాంగ్రెస్ కి రాజీనామా చేశాను, గతంలో బీజేపీలోకి వెళ్ళాను, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, మళ్ళీ రాజీనామా చేస్తాను రకంగా కూడా మాట్లాడుతున్నారు ఆయన. మొదటి నుంచి ఆయన ఉద్దేశం ఒకటే, ఏకంగా గతంలో అయితే ఇప్పటివరకు ఇంకా ఆగిపోయాడు, కానీ గతంలో ఏకంగా హోం మంత్రి పదవి వస్తుంది నాకు, నేను ముందుగా జగదీష్ రెడ్డిని లోపలేస్తాను, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని లోపలేస్తాను, హోం మంత్రి నేనే అనే రకంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకొచ్చాడు. అన్డౌటెడ్ గా ఒక రకంగా ఆయనకు వస్తుందేమో అనేటువంటి అంటే ఆయన బహిరంగంగా మాట్లాడినా కూడా వారు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఇంత సీరియస్ గా ఎవరైనా ఆయనంతటా ఆయన హోం మంత్రి వస్తుందని చెప్పే విషయానికి నాకే అవకాశం ఇస్తే నేను జగదీష్ రెడ్డి లోపలేస్తాను, కల్వకుంట్ల కుటుంబాన్ని లోపలేస్తాను రకంగా మాట్లాడినా కూడా బహిరంగంగానే మీడియా ముఖంగానే మాట్లాడుకొచ్చాడు ఆయన. అలా మాట్లాడినా కూడా పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మంత్రి పదవులు ఇంకో కేవలం 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 3 రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ ఈ 3 జిల్లాల నుంచి 0 ఇంతవరకు ఎవరు కూడా మంత్రి పదవుల్లో అవకాశం కల్పించలేదు. ఆ తర్వాత మైనార్టీకి సంబంధించి కూడా 0. సో ఇటు మైనార్టీని ఫుల్ఫిల్ చేస్తూనే నెక్స్ట్ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా ఈ 3 జిల్లాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. కనీసం హైదరాబాద్, రంగారెడ్డి కలగలిపి ఒకటి ఇచ్చినా మిగతాది అటు నిజామాబాద్ మాత్రం ఒక అవకాశం కల్పించాల్సింది. ఇప్పటికీ నిజామాబాద్ లో పెద్ద ఎత్తున రాజకీయం అక్కడ కూడా సుదర్శన్ రెడ్డి వర్సెస్ మదన్ మోహన్ రావుగా కొంత వార్ జరుగుతోంది, నేనంటే నేను రకంగా పోటీ పడుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గనక అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాకు తెలియదు మా తమ్ముడికి ఆఫర్ చేసిన విషయం అని చెప్తున్నాడు, చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. నాకు తెలియదు, కానీ గతంలో ఈ 2 అన్నదమ్ములే ఒకానొక సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా అన్న నన్ను ఆహ్వానించాడు, మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే రకంగా వచ్చాను రకంగా చిట్ చాట్ లో మాట్లాడుకొచ్చాడు ఆయన. అంటే అన్నకు తెలిసే నన్ను తీసుకొచ్చారు, అందుకే నేను వచ్చానే రకంగా మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇంటర్లో ఏం చేసింది అంటే మీరే తెలుసుకోండి. నాకని పోటీ పడుతున్న రాజగోపాల్ రెడ్డి నువ్వు తెలుసుకోండి, ఆల్రెడీ మీ ఇంట్లో ఒక మంత్రి పదవి ఉంది. దట్టు నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రి పదవులు ఉంటే 2 కూడా అగ్రకులాలకు సంబంధించిన వారే ఉన్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరే తెలుసుకోండి. ఎందుకంటే ఇద్దరికి ఇవ్వడానికి సాధ్యం కాదు. ఇక్కడ ఒకవేళ మీ ఇద్దరికి కూడా మంత్రి పదవిలో చోటు కావాలని చెప్పి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా రాజగోపాల్ రెడ్డికి రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం. అది ఒకవేళ అలాగే కనుక ఇవ్వాల్సి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడంటే నాకు కూడా నా సతీమణి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆవిడ, తనకు కూడా అవకాశం ఇవ్వండి, తనకు కూడా మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. సో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగడం ఒక ఎత్తు అయితే, అటువైపుగా ఒకనొక సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా మంత్రి పదవి కన్ఫర్మేషన్ అనేది ఒక చర్చ జరిగింది. ఆ సిచ్యువేషన్ లో జానారెడ్డి ఒక లేఖ రాసుకొచ్చారు అధిష్టానానికి. నల్గొండ అంటే ఇప్పటికే అధికంగా అయిపోయారు ఆ అగ్ర కులాలకు సంబంధించిన వారు, కాబట్టి కొత్త వారికి అవకాశం కల్పించండి అనే రకంగా రాసుకొచ్చారు. డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డిని మెన్షన్ చేయకపోయినా కూడా దాని అర్థం అదే, ఇప్పటికే అగ్ర కులాల వారు ఎక్కువైపోయారు, ఇంకొకరికి అవకాశం కల్పించండి, అందరికి సామాజిక న్యాయాన్ని పాటించండి అనే రకంగా జానారెడ్డి లేఖ రాసుకొచ్చాడంటేనే డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డికి ఇండైరెక్ట్ గా చోకలంటి ఇచ్చినట్టు అయింది. ఎంపీ ఎలక్షన్స్ లో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి పార్లమెంట్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయిస్తూ అనేక బహిరంగ చర్చల్లో సభల్లో మాట్లాడుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి విషయాన్ని. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాధ్యత అప్పచెప్పాడు, నేను నా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నా, నువ్వు ఆయన గెలిపించుకుని పట్టుకోరా నీకు మంత్రి పదవి ఇస్తా అన్నాడు. సో నేను గెలిపించుకుని పట్టుకొచ్చినా, సో ఇప్పుడు నాకు మంత్రి పదవి కావాలని రకం కూడా మాట్లాడుకొచ్చాడు ఆయన. ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆయనకి క్రమశిక్షణ కమిటీ ఇన్ని మాట్లాడుతుండగా మొదట ఎప్పుడు కూడా ఆయనకి నోటీసులు ఇవ్వండి, ఈ రీసెంట్ డేస్ లో రాజీనామా చేస్తానడం కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించే విధంగా ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి, సో ప్రతిపక్షాలైనా కొన్ని సందర్భాలు రెస్ట్ మూడ్ లోకి వెళ్తున్నాయేమో కానీ రేవంత్ రెడ్డి అన్న మాటలకి కౌంటర్ ఇవ్వడంలో ఎక్కడ కూడా ఆవగించేందుకు ఒక అవకాశాన్ని కూడా వదలకుండా ఎటువంటి అంశాన్ని వచ్చినా కూడా చాలా ఇట్టే టేకప్ చేసి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ వేస్తున్నారు. ఒకటి 10 ఏళ్ల పాటుగా మీ పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేటువంటి మాటల్ని రేవంత్ రెడ్డి కోట్ చేస్తే దానికి కౌంటర్ గా 10 ఏళ్ల పాటుగా ఉంటారని చెప్పడానికి నువ్వెవరు అధిష్టానం డిసైడ్ చేస్తాను అనే రకంగా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో కూడా సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ వేశారు. సో ఇలా వరుస క్రమంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఎటువంటి విధంగా మాట్లాడినా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ముందే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. సో తన యొక్క ఇంటెన్షన్ చాలా క్లియర్. సో నాకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తున్న రకంగా ఒక ఉద్దేశంతో ఉన్నారు బహుశా ఆయన. కానీ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పుకొచ్చారు ఆవిడ. ఇప్పుడు మీరంతా కూడా పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇకపై అలా మాట్లాడితే కుదరదు.
మీరు అంతర్గతంగా పార్టీలో చర్చించాల్సిన అంశాన్ని ముందుగా పార్టీలో చర్చించిన తర్వాత బయట బహిరంగంగా మీడియా ముందు మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. చాలా క్లియర్ గా అల్టిమేటం జారీ చేశారు తను. ఒక కాస్ట్ లేకపోతే ఒక మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో లేకపోతే అందరికి తెలియజేసే విధంగా చెప్పడమో కాదు, ఒక అల్టిమేటం జారీ చేశారు. దానికి అనుగుణంగానే కొండా మురళిని ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ పిలిచింది. ఆయన కూడా వచ్చి మిగతా ఎమ్మెల్యేల పైన కంప్లైంట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో నర్సారెడ్డి పైన కూడా ఇదే రకంగా కంప్లైంట్ జారీ అయింది. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యల్ని కూడా ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లురావు చాలా సీరియస్ గా తీసుకోవడం. రేపు క్రమశిక్షణ కమిటీ భేటీ ఉంది, సమావేశం ఉంది. ఆ సమావేశానికి రాజగోపాల్ రెడ్డిని కావాలని చెప్పుకొచ్చారట. సో బేసిక్ గా ఆయన ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ తెలంగాణలో లేకపోతే పొలిటికల్ యాంగిల్ లో మనం చూడాలంటే ఒక మొండోడు. సో ఆయన గతంలోనే తన రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళడం అంటేనే ఆయన ఒక సాహసం చేశాడని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం. సో ఎక్కడ చూసినా కూడా కొంత రఫ్ క్యాండిడేట్ అండ్ మాస్ లీడర్ గా కూడా రాజగోపాల్ రెడ్డికి పేరు ఉంది. ఏదైనా కూడా ఇట్టే మాట్లాడగలుగుతాడు అన్డౌటెడ్. తర్వాత అది ఏం చర్చ జరుగుతుంది ఏందని పక్కన పెడితే మాట్లాడగలటువంటి ఒక స్టైల్ ఫార్మాట్ మాత్రం అయింది. సో ఇప్పుడు కూడా ఆయన క్రమశిక్షణ కమిటీ పిలిచిందనేదో డైరెక్ట్ గా వస్తారని మాత్రం మనం చెప్పలేం. బికాస్ రాజగోపాల్ రెడ్డి చాలా మొండోడు, మంత్రి పదవి కోసం పట్టుబట్టుకుని కూర్చున్నాడు. చాలా మందితో కూడా ఆయన బహిరంగంగా మాట్లాడుతున్న సందర్భం ఇటీవల కాలంలో కొంతమంది జర్నలిస్ట్ కూడా వెళ్లి కలిసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ చేశారో అప్పుడు జర్నలిస్టులు కలిసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నన్ను ఏం చేయలేదని రకం కూడా ఆయన మాట్లాడుకొచ్చారట. ఇంటర్నల్ గా కొంతమంది జర్నలిస్టులు చెప్పిన మాట, ఎవరైతే ఆయన మీట్ అయ్యారో నన్ను ఎవరేం చేయలేరు, నాకు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం, వాళ్ళు నెరవేర్చుకోవాలి. నాకు ఇస్తే అంతో ఇంతో నాకున్న ఎలిజిబిలిటీతో నాకున్నటువంటి కొత్త హీస్ ఆల్సో కాంట్రాక్టర్ కాబట్టి నాకున్న ఫైనాన్స్ అంతో ఇంతో ప్రభుత్వానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు మనోజ్? ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఇప్పుడు గతంలో ఆల్రెడీ బీజేపీకి ఒక జంప్ కొట్టేసి వచ్చారు చూసాం మనం. తర్వాత కాంగ్రెస్లోకి వస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారనో లేదంటే భువనగిరి ఎలక్షన్స్ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మరి ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరు చెప్పినట్లుగా చాలా రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయనకి ఇంటెన్షనల్గానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, తీవ్రమైనటువంటి అసంతృప్తితోనే చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏదైనా సీరియస్ అయితే ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఇంకేదైనా జంప్ కొట్టే అవకాశాలు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే గతంలో కూడా ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన బీఆర్ఎస్ పై నెగిటివ్ ఉన్న సిచ్యువేషన్ లో వెళ్ళారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి అప్పుడప్పుడే ఇంకొక ఏడాది రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళబోతోంది, కొంత నిరుద్యోగులకు సంబంధించిన అంశం కానివ్వండి, పబ్లిక్ లో కూడా అనుకున్న స్థాయిలో వాళ్ళు టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోయారని ఒక ఇంటెన్షన్ ఉంది కాబట్టి అప్పుడు కూడా నెగిటివ్ ఉంది గవర్నమెంట్ కి. కానీ ఆయన బీజేపీలోకి వెళ్ళినా కూడా గెలవలేకపోయారు బికాస్ కమ్యూనిస్టులు బీజేపీలోకి సపోర్ట్ చేయరు. వన్ థింగ్ ఇస్ క్లియర్, ఆయన బీఆర్ఎస్ లోకి అయితే వెళ్లే అవకాశం లేదు. బీజేపీకి ఆల్రెడీ వెళ్ళి వచ్చారు కాబట్టి ఇన్ కేస్ ఆయన ఒక రకంగా మనం అనుకుంటే కనుక మళ్ళీ రాజీనామా చేస్తాడని డౌట్ఫుల్నెస్ తో మాట్లాడుతున్నాం కాబట్టి డౌట్ఫుల్ గా మనం ఒకవేళ రాజీనామా చేసినా కూడా మళ్ళీ బీజేపీలోకి వెళ్తారనే ఒక ఆలోచన లేదు. బికాజ్ ఆల్రెడీ బీజేపీలోకి వెళ్ళడం చూశారు, మళ్ళీ బీజేపీ నుంచి బయటికి రావడం, మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్తే బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉందని కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అదేంటి ఒకటిసారి రావడాలు పోవడాలు ఇవన్నీ కూడా కొంత పార్టీ కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. దట్టు గతంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఉప ఎన్నికల్లో పోతే అధికార పార్టీని కాదని చెప్పి పోతే ఏం జరుగుతుందో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన పెద్ద అంతగా సాహసం చేయకపోవచ్చు. అంతెందుకు రీసెంట్ గా ఒక మీడియాతో కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే సందర్భోచితంగా ఆ రోజు అలా ప్రజలతో ఉన్నప్పుడు మాట్లాడాల్సి వచ్చింది, కానీ చేస్తామా అట్లా అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి, అధిష్టానం ప్రామిస్ ఇచ్చింది కాబట్టి అధిష్టానం వరకు వెళ్ళాలి. ఆ సమస్య ఎట్లా పోతుంది, ఎవరో ఒకరు చేర తీసుకుపోవాలి అధిష్టానంకి. మరి ఇట్లా రాజగోపాల్ రెడ్డి సీనియర్ పార్టీకి ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నాడు. సో అంతో ఇంతో ఆయన సేవలు అవసరం ఉంది పార్టీ కాబట్టి పార్టీ గుర్తించి ఆయన తీసుకోవాలి. నా సేవను ప్రభుత్వం ఎట్లా వినియోగించుకుంటుందో ఆలోచించాలి, అంతేగాని నేను ఇక్కడి వరకు వెళ్తానని మాత్రం ఇంకా చెప్పలేం. అలాంటి ఆలోచన కూడా లేదు అన్న రకంగానే మాట్లాడుకొచ్చారు. సో యాజ్ ఆఫ్ నౌ రాజీనామా చేసేంత వరకు వెళ్ళకపోవచ్చు, బట్ పార్టీ మాత్రం ఒక చాలా క్లియర్. పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిచింది అంటే రేపు ఆయన వస్తారా రాదా అని చెప్పి మనకు కొంత కన్ఫ్యూజనే. బట్ ఆయన మెంటాలిటీకి మాత్రం అంత ఈజీగా పార్టీ పిలిచింది కదా అని చెప్పి సైలెంట్ గా వచ్చి క్రమశిక్షణ కమిటీ ముందు ఆన్సర్ చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ నిజంగానే చేయాల్సి వస్తే పార్టీ ఇంత సీరియస్ గా కనుక తీసుకుంటే మళ్ళీ నేను చెప్తున్నట్టుగా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో తేల్చుకునే రకంగా పార్టీ ఆల్రెడీ గతంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ సేమ్ మళ్ళీ కూడా ఇప్పుడు అదే చెప్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డియా, రాజగోపాల్ రెడ్డి మీరే తేల్చుకోండి మంత్రి పదవి. వెంకటరెడ్డి అయితే రెడీగా లేరు, ఖచ్చితంగా మంత్రి పదవిని ఆయన త్యాగం చేయడానికి రెడీగా లేరు. మొన్న అడిగితే కూడా నా చేతుల్లో ఉంది, అధిష్టానం చూసుకుంటుంది, మాది నేషనల్ పార్టీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు.
ఆయన అయితే త్యాగం చేసే పరిస్థితిలో కనిపించడం లేదు. సో మరి ఏం జరగబోతుంది అనేది చూద్దాం. రైట్ రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆయన్ని చూస్తేనేమో చాలా ఆవేశంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం చాలా సీరియస్గా ఉంది, ఇలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని చెప్పి గతంలో కూడా వార్నింగ్స్ ఇచ్చారు. మోరోఫ్ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలంటూ చెప్పారు. అసలు ఆయన వస్తారా రారా, వస్తే ఏం సమాధానం చెప్తారు? ఏ సమాధానం చెప్పినప్పటికీ ఖచ్చితంగా అధిష్టానంలో క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ ఉంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రాకపోతే ఏంటి పరిస్థితి, ఒకవేళ వస్తే ఏం చర్యలు తీసుకుంటారు, ఆయన మీద ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇంకెప్పుడు ఇలా చేయొద్దని కొంచెం సర్ది చెప్పి వదిలేస్తారా? మనోజ్ చెప్పినట్లుగా ఒకవేళ లేదు నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి పట్టుబడితే మీ ఇద్దరు అన్నదమ్ములు చూసుకోండి, మరి కొత్తగా ఇవ్వడానికైతే లేదు, ఇంకొకరిని తీసుకోవడానికైతే కష్టం, మరి మీ అన్నయ్య ఏమని ఇస్తే మీకు త్యాగం చేస్తే మేము మీకు ఇస్తామని చెప్పి అని చెప్తారా? బయట ఇలాంటి చర్చ నడుస్తుంది ఈ విషయంలో. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠకరంగా మారింది. ఇంకెవరైనా మనోజ్ చెప్పినట్లుగా ఇంకెవరైనా రాజగోపాల్ రెడ్డి ప్లేస్లో ఉంటే వెంటనే అధిష్టానం సీరియస్ అయింది అని తెలిసిన వెంటనే వాళ్ళు భయపడతారు, ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఇంత దూరం వచ్చేది కాదు. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనా వాళ్ళు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అయిపోతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి అలా కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా అలా కాదు. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేది చాలా కీలక అంశం. మీరేమనుకుంటున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది? రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా? అసలు రాజగోపాల్ రెడ్డి కమిటీ ముందు హాజరవుతారా, సమాధానం చెప్తారా లేదా? మీరేమనుకుంటున్నారు? అలాగే మంత్రి పదవి విషయంలో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం కమిషన్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లికర్ మాఫియా లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పనిపడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుని 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటివరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పులపాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఒకవేళ ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానంలో ఇంకెవరై ఇతర ఎమ్మెల్యేలు ట్రై చేసినా కూడా, లేకపోతే వారెవరైనా ఈ రకంగా మాట్లాడినా కూడా ఇంత హాట్ టాపిక్ కాకపోయేదేమో. బికాజ్ ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేశాడు, నేను కాంగ్రెస్ కి రాజీనామా చేశాను, గతంలో బీజేపీలోకి వెళ్ళాను, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, మళ్ళీ రాజీనామా చేస్తాను రకంగా కూడా మాట్లాడుతున్నారు ఆయన. మొదటి నుంచి ఆయన ఉద్దేశం ఒకటే. ఏకంగా గతంలో అయితే ఇప్పటివరకు ఇంకా ఆగిపోయాడు, కానీ గతంలో ఏకంగా హోంమంత్రి పదవి వస్తుంది నాకు, నేను ముందుగా జగదీష్ రెడ్డిని లోపలేస్తాను, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని లోపలేస్తాను, హోంమంత్రి నేనే అనే రకంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకొచ్చాడు. అన్డౌటెడ్ గా ఒక రకంగా ఆయనకు వస్తుందేమో అనేటువంటి అంటే ఆయన బహిరంగంగా మాట్లాడినప్పుడు వారు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఇంత సీరియస్ గా ఎవరైనా ఆయనంతటా ఆయన హోంమంత్రి వస్తుందని చెప్పే విషయానికి నాకే అవకాశం ఇస్తే
నేను జగదీష్ రెడ్డి లోపలేస్తాను, కల్వకుంట్ల కుటుంబాన్ని లోపలేస్తాను రకంగా మాట్లాడినా కూడా, బహిరంగంగానే మీడియా ముఖంగానే మాట్లాడుకొచ్చాడు ఆయన. అలా మాట్లాడినా కూడా పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మంత్రి పదవులు ఇంకో కేవలం 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 3 రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ ఈ 3 జిల్లాల నుంచి 0 ఇంతవరకు వరకు కూడా మంత్రి పదవుల అవకాశం కల్పించలేదు. ఆ తర్వాత మైనార్టీకి సంబంధించి కూడా 0. సో ఇటు మైనార్టీని ఫుల్ఫిల్ చేస్తూనే నెక్స్ట్ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా ఈ 3 జిల్లాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. కనీసం హైదరాబాద్, రంగారెడ్డి కలగలిపి ఒకటి ఇచ్చినా మిగతాది అటు నిజామాబాద్ మాత్రం ఒక అవకాశం కల్పించాల్సింది. ఇప్పటికీ నిజామాబాద్ లో పెద్ద ఎత్తున రాజకీయం అక్కడ కూడా సుదర్శన్ రెడ్డి వర్సెస్ మదన్ మోహన్ రావుగా కొంత వార్ జరుగుతోంది. నేనంటే నేను రకంగా పోటీ పడుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గనక అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాకు తెలియదు మా తమ్ముడికి ఆఫర్ చేసిన విషయం అని చెప్తున్నాడు. చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన, నాకు తెలియదు. కానీ గతంలో ఈ 2 అన్నదమ్ములే ఒకానొక సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా అన్న నన్ను ఆహ్వానించాడు, మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే రకంగా వచ్చాను రకంగా చిట్ చాట్ లో మాట్లాడుకొచ్చాడు ఆయన. అంటే అన్నకు తెలిసే నన్ను తీసుకొచ్చారు, అందుకే నేను వచ్చానే రకంగా మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇంటర్లో ఏం చేసింది అంటే మీరే తెలుసుకోండి. నాకని పోటీ పడుతున్న రాజగోపాల్ రెడ్డి నువ్వు తెలుసుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఒక మంత్రి పదవి ఉంది. దట్టు నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రి పదవులు ఉంటే 2 కూడా అగ్రకులాలకు సంబంధించిన వారే ఉన్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరే తెలుసుకోండి. ఎందుకంటే ఇద్దరికి ఇవ్వడం సాధ్యం కాదు ఇక్కడ. ఒకవేళ మీ ఇద్దరికి కూడా మంత్రి పదవిలో చోటు కావాలని చెప్పి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా రాజగోపాల్ రెడ్డికి రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం. అది ఒకవేళ అలాగే గనక ఇవ్వాల్సి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడంటే నాకు కూడా నా సతీమణి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆవిడ, తనకు కూడా అవకాశం ఇవ్వండి, తనకు కూడా మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. సో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగడం ఒక ఎత్తు అయితే, అటువైపుగా ఒకనొక సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా మంత్రి పదవి కన్ఫర్మేషన్ అనేది ఒక చర్చ జరిగింది. ఆ సిచ్యువేషన్ లో జానారెడ్డి ఒక లేఖ రాసుకొచ్చారు అధిష్టానానికి. నల్గొండ అంటే ఇప్పటికే అధికంగా అయిపోయారు ఆ అగ్ర కులాలకు సంబంధించిన వారు, కాబట్టి కొత్త వారికి అవకాశం కల్పించండి అనే రకంగా రాసుకొచ్చారు. డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డిని మెన్షన్ చేయకపోయినా కూడా దాని అర్థం అదే, ఇప్పటికే అగ్ర కులాల వారు ఎక్కువైపోయారు, ఇంకొకరికి అవకాశం కల్పించండి, అందరికీ సామాజిక న్యాయాన్ని పాటించండి అనే రకంగా జానారెడ్డి లేఖ రాసుకొచ్చాడంటేనే డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డికి ఇండైరెక్ట్ గా చురకలంటి ఇచ్చినట్టు అయింది. ఎంపీ ఎలక్షన్స్ లో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి పార్లమెంట్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ కేటాయిస్తూ అనేక బహిరంగ చర్చల్లో సభల్లో మాట్లాడుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి విషయాన్ని. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాధ్యత అప్పచెప్పాడు, నేను నా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నా, నువ్వు ఆయన గెలిపించుకుని పట్టుకుంటా నీకు మంత్రి పదవి ఇస్తా అన్నాడు. సో నేను గెలిపించుకుని పట్టుకొచ్చినా, సో ఇప్పుడు నాకు మంత్రి పదవి కావాలని రకం కూడా మాట్లాడుకొచ్చాడు ఆయన. ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆయనకి క్రమశిక్షణ కమిటీ ఇన్ని మాట్లాడుతుండగా మొదట ఎప్పుడు కూడా ఆయనకి నోటీసులు ఇవ్వండి, ఈ రీసెంట్ డేస్ లో రాజీనామా చేస్తానడం కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించే విధంగా ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి, సో ప్రతిపక్షాలైనా కొన్ని సందర్భాలు రెస్ట్ మూడ్ లోకి వెళ్తున్నాయేమో కానీ రేవంత్ రెడ్డి అన్న మాటలకి కౌంటర్ ఇవ్వడంలో ఎక్కడ కూడా ఆవగించేందుకు ఒక అవకాశాన్ని కూడా వదలకుండా ఎటువంటి అంశాన్ని వచ్చినా కూడా చాలా ఇట్టే టేకప్ చేసి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ వేస్తున్నారు. ఒకటి 10 ఏళ్ల పాటుగా మీ పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేటువంటి మాటల్ని రేవంత్ రెడ్డి కోట్ చేస్తే దానికి కౌంటర్ గా 10 ఏళ్ల పాటుగా ఉంటారని చెప్పడానికి నువ్వెవరు అధిష్టానం డిసైడ్ చేస్తాను అనే రకంగా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో కూడా సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తారు. సో ఇలా వరుస క్రమంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఎటువంటి విధంగా మాట్లాడినా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ముందే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. సో తన యొక్క ఇంటెన్షన్ చాలా క్లియర్. సో నాకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తున్న రకంగా ఒక ఉద్దేశంతో ఉన్నారు బహుశా ఆయన. కానీ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పుకొచ్చారు ఆవిడ. ఇప్పుడు మీరంతా కూడా పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇకపై అలా మాట్లాడితే కుదరదు. మీరు అంతర్గతంగా పార్టీలో చర్చించాల్సిన అంశాన్ని ముందుగా పార్టీలో చర్చించిన తర్వాత బయట బహిరంగంగా మీడియా ముందు మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. చాలా క్లియర్ గా అల్టిమేటం జారీ చేశారు. తను ఒక కాస్ట్ లేకపోతే ఒక మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో లేకపోతే అందరికి తెలియజేసే విధంగా చెప్పడమో కాదు, ఒక అల్టిమేటం జారీ చేశారు. దానికి అనుగుణంగానే కొండా మురళిని ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ పిలిచింది. ఆయన కూడా వచ్చి మిగతా ఎమ్మెల్యేల పైన కంప్లైంట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో నర్సారెడ్డి పైన కూడా ఇదే రకంగా కంప్లైంట్ జారీ అయింది. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యల్ని కూడా ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లురావు చాలా సీరియస్ గా తీసుకోవడం. రేపు క్రమశిక్షణ కమిటీ భేటీ ఉంది, సమావేశం ఉంది. ఆ సమావేశానికి రాజగోపాల్ రెడ్డిని కావాలని చెప్పుకొచ్చారట. సో
బేసిక్ గా ఆయన ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ తెలంగాణలో లేకపోతే పొలిటికల్ యాంగిల్ మనం చూడాలంటే ఒక మొండోడు. సో ఆయన గతంలోనే తన రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళడం అని అంటేనే ఆయన ఒక సాహసం చేశాడని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం. సో ఎక్కడ చూసినా కూడా కొంత రఫ్ క్యాండిడేట్ అండ్ మాస్ లీడర్ గా కూడా రాజగోపాల్ రెడ్డికి పేరు ఉంది. ఏదైనా కూడా ఇట్టే మాట్లాడగలుగుతాడు అన్డౌటెడ్. తర్వాత అది ఏం చర్చ జరుగుతుంది ఏందని పక్కన పెడితే మాట్లాడగలటువంటి ఒక స్టైల్ ఫార్మాట్ మాత్రం అయింది. సో ఇప్పుడు కూడా ఆయన క్రమశిక్షణ కమిటీ పిలిచిందనేదో డైరెక్ట్ గా వస్తారని మాత్రం మనం చెప్పలేం. బికాస్ రాజగోపాల్ రెడ్డి చాలా మొండోడు, మంత్రి పదవి కోసం పట్టుబట్టుకొని కూర్చున్నాడు. చాలా మందితో కూడా ఆయన బహిరంగంగా మాట్లాడుతున్న సందర్భం ఇటీవల కాలంలో కొంతమంది జర్నలిస్ట్ కూడా వెళ్లి కలిసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ చేశారో అప్పుడు జర్నలిస్టులు కలిసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నన్ను ఏం చేయలేదని రకంగా కూడా ఆయన మాట్లాడుకొచ్చారట. ఇంటర్నల్ గా కొంతమంది జర్నలిస్టులు చెప్పిన మాట, ఎవరైతే ఆయన మీట్ అయ్యారో నన్ను ఎవరేం చేయలేరు, నాకు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం, వాళ్ళు నెరవేర్చుకోవాలి, నాకు ఇస్తే అంతో ఇంతో నాకున్న ఎలిజిబిలిటీతో నాకున్నటువంటి కొత్త హీస్ ఆల్సో కాంట్రాక్టర్ కాబట్టి నాకున్న ఫైనాన్స్ అంతో ఇంతో అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు మనోజ్? ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఇప్పుడు గతంలో ఆల్రెడీ బీజేపీకి ఒక జంప్ కొట్టేసి వచ్చారు చూసాం మనం. తర్వాత కాంగ్రెస్లోకి వస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారనో లేదంటే భువనగిరి ఎలక్షన్స్ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మరి ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరు చెప్పినట్లుగా చాలా రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయనకి ఇంటెన్షనల్గానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, తీవ్రమైనటువంటి అసంతృప్తితోనే చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏదైనా సీరియస్ అయితే ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఇంకేదైనా జంప్ కొట్టే అవకాశాలు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే గతంలో కూడా ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన బీఆర్ఎస్ పై నెగిటివ్ ఉన్న సిచ్యువేషన్ లో వెళ్ళారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి అప్పుడప్పుడే ఇంకొక ఏడాది రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళబోతోంది, కొంత నిరుద్యోగులకు సంబంధించిన అంశం కానివ్వండి, పబ్లిక్ లో కూడా అనుకున్న స్థాయిలో వాళ్ళు టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోయారని ఒక ఇంటెన్షన్ ఉంది కాబట్టి అప్పుడు కూడా నెగిటివ్ ఉంది గవర్నమెంట్ కి. కానీ ఆయన బీజేపీలోకి వెళ్ళినా కూడా గెలవలేకపోయారు బికాస్ కమ్యూనిస్టులు బీజేపీలోకి సపోర్ట్ చేయరు. వన్ థింగ్ ఇస్ క్లియర్, ఆయన బీఆర్ఎస్ లోకి అయితే వెళ్లే అవకాశం లేదు. బీజేపీకి ఆల్రెడీ వెళ్ళి వచ్చారు కాబట్టి ఇన్ కేస్ ఆయన ఒక రకంగా మనం అనుకుంటే కనుక మళ్ళీ రాజీనామా చేస్తాడని డౌట్ఫుల్నెస్ తో మాట్లాడుతున్నాం కాబట్టి డౌట్ఫుల్ గా మనం ఒకవేళ రాజీనామా చేసినా కూడా మళ్ళీ బీజేపీలోకి వెళ్తారని ఒక ఆలోచన లేదు. బికాజ్ ఆల్రెడీ బీజేపీలోకి వెళ్ళడం చూశారు, మళ్ళీ బీజేపీ నుంచి బయటికి రావడం, మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్తే బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉందని కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అదేంటి ఒకటిసారి రావడాలు పోవడాలు ఇవన్నీ కూడా కొంత పార్టీ కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. దట్టు గతంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఉప ఎన్నికల్లో పోతే అధికార పార్టీని కాదని చెప్పి పోతే ఏం జరుగుతుందో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన పెద్ద అంతగా సాహసం చేయకపోవచ్చు. అంతెందుకు రీసెంట్ గా ఒక మీడియాతో కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే సందర్భోచితంగా ఆ రోజు అలా ప్రజలతో ఉన్నప్పుడు మాట్లాడాల్సి వచ్చింది, కానీ చేస్తామా అట్లా అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి, అధిష్టానం ప్రామిస్ ఇచ్చింది కాబట్టి అధిష్టానం వరకు వెళ్ళాలి. ఆ సమస్య ఎట్లా పోతుంది, ఎవరో ఒకరు చేర తీసుకుపోవాలి అధిష్టానంకి. మరి ఇట్లా రాజగోపాల్ రెడ్డి సీనియర్ పార్టీకి ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నాడు. సో అంతో ఇంతో ఆయన సేవలు అవసరం ఉంది పార్టీ కాబట్టి పార్టీ గుర్తించి ఆయన తీసుకోవాలి. నా సేవను ప్రభుత్వం ఎట్లా వినియోగించుకుంటుందో ఆలోచించాలి, అంతేగాని నేను ఇక్కడి వరకు వెళ్తానని మాత్రం ఇంకా చెప్పలేము. అలాంటి ఆలోచన కూడా లేదు అన్న రకంగానే మాట్లాడుకొచ్చారు. సో యాజ్ ఆఫ్ నౌ రాజీనామా చేసేంత వరకు వెళ్ళకపోవచ్చు, బట్ పార్టీ మాత్రం ఒక చాలా క్లియర్. పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిచింది అంటే రేపు ఆయన వస్తారా రాదా అని చెప్పి మనకు కొంత కన్ఫ్యూజనే. బట్ ఆయన మెంటాలిటీకి మాత్రం అంత ఈజీగా పార్టీ పిలిచింది కదా అని చెప్పి సైలెంట్ గా వచ్చి క్రమశిక్షణ కమిటీ ముందు ఆన్సర్ చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ నిజంగానే చేయాల్సి వస్తే పార్టీ ఇంత సీరియస్ గా కనుక తీసుకుంటే మళ్ళీ నేను చెప్తున్నట్టుగా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో తేల్చుకునే రకంగా పార్టీ ఆల్రెడీ గతంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ సేమ్ మళ్ళీ కూడా ఇప్పుడు అదే చెప్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డియా, రాజగోపాల్ రెడ్డి మీరే తేల్చుకోండి మంత్రి పదవి. వెంకటరెడ్డి అయితే రెడీగా లేరు, ఖచ్చితంగా మంత్రి పదవిని ఆయన త్యాగం చేయడానికి రెడీగా లేరు. మొన్న అడిగితే కూడా నా చేతుల్లో ఉంది, అధిష్టానం చూసుకుంటుంది, మాది నేషనల్ పార్టీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అయితే త్యాగం చేసే పరిస్థితిలో కనిపించడం లేదు. సో మరి ఏం జరగబోతుంది అనేది చూద్దాం. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. ఆయన చూస్తేనేమో చాలా ఆవేశంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానము చాలా సీరియస్గా ఉంది, ఇలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని చెప్పి గతంలో కూడా వార్నింగ్స్ ఇచ్చారు. మోరోఫ్ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలంటూ చెప్పారు. అసలు ఆయన వస్తారా రారా, వస్తే ఏం సమాధానం చెప్తారు, ఏ సమాధానం చెప్పినప్పటికీ ఖచ్చితంగా అధిష్టానంలో క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ ఉంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రాకపోతే ఏంటి పరిస్థితి, ఒకవేళ వస్తే ఏం చర్యలు తీసుకుంటారు, ఆయన మీద ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇంకెప్పుడు ఇలా చేయొద్దని కొంచెం సర్ది చెప్పి వదిలేస్తారా,
మనోజ్ చెప్పినట్లుగా ఒకవేళ లేదు నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి పట్టుబడితే మీ ఇద్దరు అన్నదమ్ములు చూసుకోండి, మరి కొత్తగా ఇవ్వడానికైతే లేదు, ఇంకొకరిని తీసుకోవడానికైతే కష్టం, మరి మీ అన్నయ్య ఏమని ఇస్తే మీకు త్యాగం చేస్తే మేము మీకు ఇస్తామని చెప్పి అని చెప్తారా? బయట ఇలాంటి చర్చ నడుస్తుంది ఈ విషయంలో. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠకరంగా మారింది. ఇంకెవరైనా మనోజ్ చెప్పినట్లుగా ఇంకెవరైనా రాజగోపాల్ రెడ్డి ప్లేస్లో ఉంటే వెంటనే అధిష్టానం సీరియస్ అయింది అని తెలిసిన వెంటనే వాళ్ళు భయపడతారు, ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఇంత దూరం వచ్చేది కాదు. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనా వాళ్ళు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అయిపోతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి అలా కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా అలా కాదు. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేది చాలా కీలక అంశం. మీరేమనుకుంటున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది? రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా? అసలు రాజగోపాల్ రెడ్డి కమిటీ ముందు హాజరవుతారా, సమాధానం చెప్తారా లేదా? మీరేమనుకుంటున్నారు? అలాగే మంత్రి పదవి విషయంలో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం కమిషన్ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లికర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పనిపడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుని 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకొని అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి.